అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వీడియో ఏంటి అంటే మీషో నుండి తీసుకున్న 3 పీస్ కుర్తీ సెట్స్ అయితే చూపిస్తాను మీ అందరికీ. ఇవన్నీ కూడా నేను ఎప్పుడో తీసుకున్నా, అంటే తీసుకొని చాలా డేస్ అయిపోయింది. బట్ అవన్నీ కూడా ఒకసారి వేసుకొని వాష్ చేసిన తర్వాత క్వాలిటీ ఎలా ఉందో చూసి రివ్యూ ఇద్దామని వెయిట్ చేసిన. మొత్తం 5 కుర్తీ సెట్స్ ఉన్నాయి. ఇందులో అన్నీ కూడా అండర్ బడ్జెటే ఉన్నాయి. ఇందులో నుండి ఒక 2-3 అయితే మంచి పార్టీ వేర్ కుర్తీ సెట్స్, మిగతా 2 అయితే క్యాజువల్ వేర్ అనమాట. డైలీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, ఇప్పుడు కాలేజెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, వాళ్ళకి కానీ చాలా యూస్ఫుల్ అవుతాయి. అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ, 4 స్టార్ రేటింగ్ అయితే ఉన్నాయి ప్రతిదానికి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకునేది అనమాట. మంచి మెహందీ గ్రీన్ కలర్ డ్రెస్. దీనికైతే లైనింగ్ కూడా వచ్చింది. దీని ప్రైస్ అయితే 720 రూపీస్ చేంజ్ అట్లా పడింది. అప్పుడు నెక్ అయితే వీ నెక్ వచ్చింది. ఇక్కడ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది అనమాట. దుపట్టా కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్. దుపట్టాకి మనకి కట్ వర్క్ అయితే ప్రొవైడ్ చేసిర్రు. ఎక్కడా కూడా గుచ్చుకోవట్లేదు. డ్రెస్ చాలా కంఫర్టబుల్గా ఉంది వేసుకోవడానికి కూడా. దీనికైతే 10 out of 10 ఇచ్చేయచ్చు, అంత బాగుంది. కళ్ళు మూసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు ఈ డ్రెస్ని అయితే. సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ డ్రెస్. చెప్పినా కదా, ఆల్రెడీ 2 times వేసుకొని వాష్ చేసిన ఈ డ్రెస్ని. కలర్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది ఇట్లా చూడడం కన్నా వేసుకుంటే అయితే ఇంకా మంచి లుక్ వచ్చింది. నేను ఇది వేసుకున్నప్పుడు దిగిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పక్కన అటాచ్ చేస్తాను చూడండి. ఈ కుర్తీ లెంత్ కూడా చాలా పెద్దగా వచ్చిందనమాట. దీనికి కూడా మనకి వీనెక్ వచ్చింది. వీనెక్ వచ్చి ఓవరాల్గా చిన్న బూటీస్ వచ్చినాయి డ్రెస్ అంతా కూడా. ఇది ఎందుకు నాకు ఇప్పుడు నేను ప్రెజెంట్ వేసుకుంది అయితే సైజు స్మాలే తీసుకున్నా. ఆల్టరేషన్ అయితే ఏం అవసరం పడలే, పర్ఫెక్ట్ ఉండే ఫిట్టింగ్. కాకపోతే ఈ డ్రెస్ ఎందుకు మీడియం సైజ్ తీసుకున్నా, సో ఆల్టరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ డ్రెస్కి అసలు హైలైట్ అయింది, నా ఫేవరెట్ ఎందుకు అంటే దుపట్టా అనమాట. ఎంత బాగుందో దీని చున్నీ అయితే. చున్నీ హైలైట్. అసలు 3 పీస్ కుర్తీ సెట్స్కి ఇంత పెద్ద చున్నీ రావడం అయితే, అంటే మీషోలో ఇంత మంచిగా వస్తుందని నేను పెట్టిన ప్రైస్కి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇది నేను తీసుకున్నప్పుడు 843 రూపీస్ అట్లా ఉండే, బట్ ఇప్పుడు నియర్లీ 80 రూపీస్ వరకు తగ్గింది. ఇప్పుడు 743 753 ఉంది ప్రైస్ అయితే. ఖచ్చితంగా తీసుకోవచ్చు ఈ డ్రెస్ అయితే. ఎంత స్మూత్గా ఉందంటే ఫ్యాబ్రిక్ చూడండి, మీకు తెలుస్తుంది. ఇట్లా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది. ఎట్లా అంటే చిన్న బర్త్డే పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ వేసుకెళ్ళిపోవచ్చు. పొద్దున్న నుండి నైట్ వరకు వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అన్ని ఫంక్షన్స్కి మనం శారీస్ కట్టుకొని వెళ్ళలేము కదా, పిల్లలతో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా వేసుకోవచ్చు ఇట్లాంటి డ్రెస్సెస్. దీని కలర్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది కూడా కుర్తీ అంతా కూడా ప్లెయిన్ వచ్చింది. జస్ట్ నెక్ దగ్గర ఒకటి డిజైన్ మనకి హైలైట్ అయింది. నెక్ దగ్గర వర్క్ మాత్రం చాలా బాగుంది. క్లాసీగా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి డిఫరెంట్గా వచ్చిందనమాట. హ్యాండ్ కూడా డిఫరెంట్గా వచ్చింది. హ్యాండ్ దగ్గర కూడా వర్క్ వచ్చింది మనకి. అండ్ దీనికి కూడా లైనింగ్ వచ్చింది. 673 రూపీస్కి కుర్తీ సెట్, అది కూడా పార్టీ వేర్ విత్ లైనింగ్ ప్రొవైడ్ చేస్తుర్రు అంటే అది మీషోలోనే సాధ్యమవుతుంది. బయట కూడా ఉంటాయి మనకి, బట్ అవి ఇంకొంచెం 100-200 రూపీస్ ఎక్కువ పడుతుంది మీషో కంటే కూడా. ఇంతకుముందు చూపించిన డ్రెస్ ఉంది కదా, దానికైతే లైనింగ్ లేదు, కానీ క్లాత్ అయితే చాలా బాగుంది. సో లైనింగ్ లేకపోయినా పర్లేదు అనుకుంటే తీసుకోవచ్చు దాన్ని. ట్రాన్స్పరెంట్ అయితే అస్సలు లేదు, లైనింగ్ లేదని మనం చూసే వరకు తెలియదు దానికి. దీనికి చున్నీ కూడా హైలైట్, చాలా సాఫ్ట్ ఉంది చున్నీ. ఇదైతే సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట డ్రెస్ది. చున్నీకి బోత్ ఎండ్స్కి మనకి ఇట్లా వర్క్ వచ్చిందనమాట కార్నర్లో. చాలా సాఫ్ట్ ఉంది చున్నీ ఫ్యాబ్రిక్ అయితే. బాటమ్ కూడా సేమ్ అన్ని డ్రెస్సెస్ లానే ఎలాస్టిక్ వచ్చి సింపుల్ బాటమ్ అనమాట. ఇంతకుముందు చూపించినవి 3 కూడా పార్టీ వేర్ కుర్తీ సెట్స్. ఇప్పుడు చూపించే 2 కూడా క్యాజువల్ వేర్ అనమాట. చిన్న టెంపుల్స్కి వేసుకెళ్ళడానికి కానీ, కాలేజ్కి కానీ, ఆఫీస్కి కానీ చాలా బాగుంటాయి. ఈ 2 కూడా బిలో 500లోనే వచ్చినాయి మనకి.
ఇది కూడా స్మాల్ సైజే తీసుకున్నా కుర్తీ సెట్, కానీ ఆల్టరేషన్ అయితే చేయించుకోవాల్సి వచ్చింది. చాలా చాలా లూజ్ వచ్చింది, ఫిట్టింగ్ అయితే బాగాలేకుండే. దీన్ని స్మాల్ సైజే తీసుకున్నా కానీ దీనికైతే ఆల్టరేషన్ అవసరం పడింది. ఫిట్టింగ్ అయితే బాగాలేకుండే, ఆల్టరేషన్ తర్వాత అయితే బాగుంది. దీనికైతే లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. యోక్ పార్ట్ అంతా కూడా మంచి సిల్వర్ కలర్ ఎంబ్రాయిడరీతో డిజైన్ వచ్చింది దీనికి. ఇది ఇట్లా చూసేదానికంటే వేసుకున్నప్పుడు లుక్ అయితే చాలా చాలా బాగుంది. కలర్ అయితే రాయల్ బ్లూ కలర్, రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట, విస్కాస్ రేయాన్ ఫ్యాబ్రిక్. కుర్తీ మొత్తం కూడా ప్లెయిన్గా రాకుండా యోక్ పార్ట్ దగ్గర ఏదైతే డిజైన్ వచ్చిందో అందులో నుండి చిన్న చిన్న బూటీస్ అయితే ఓవరాల్ కుర్తీ వచ్చింది. దీని దుపట్టా కూడా చాలా బాగుంది, షైనీ ఉందన్నమాట. ఈ డ్రెస్కి వచ్చిన దుపట్టా అయితే చాలా చాలా షైనీగా ఉంది. ఇది కూడా సాఫ్ట్గా ఉంది. దీని బాటమ్ కూడా లూజ్గా ఉంది, ఫిట్టింగ్ అయితే బాగాలేదు. ఎలాస్టిక్ అయితే హాఫ్ వరకే వచ్చింది, అందుకే అంత ప్రాపర్ ఫిట్టింగ్ అయితే లేకుండే ఈ డ్రెస్కి. ఓన్లీ ఇంతకుముందు చూపించిన అన్ని డ్రెస్సెస్కి మొత్తం ఎలాస్టిక్ ఉంది, దీనికేమో ఓన్లీ హాఫ్ వరకే ఎలాస్టిక్ అయితే వచ్చింది. సో ఫిట్టింగ్ బాగాలేదు కాబట్టి 8/10. ఆ 8 కూడా ఎందుకంటే వేసుకున్న తర్వాత లుక్ అయితే చాలా చాలా బాగుంది. ఫొటోస్ దిగడానికి కానీ వీడియోస్లోకి కానీ మంచిగా కనిపిస్తుంది. లాస్ట్ వన్ వచ్చేసి ఈ డ్రెస్ అయితే మోస్ట్లీ అందరి దగ్గర ఉంటుంది అనుకుంటా, అంత ఫేమస్ డ్రెస్ ఇది మీషోలో. మళ్ళీ చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. దీన్ని అయితే విపరీతంగా వాడేసిన, చాలాసార్లు వేసుకొని వాష్ కూడా చేసిన, కానీ ఇంత కూడా ఖరాబ్ కాలే డ్రెస్ అయితే. ఇది కూడా 4 స్టార్ రేటింగ్ ఉంది మీషోలో. చూడండి, దీనికి కూడా యోక్ పార్ట్ మొత్తం ఈ నెక్ అంతా కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది, థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ కుర్తీ అంతా కూడా ప్లెయిన్గా ఉండకుండా అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చినాయి. సో డ్రెస్ అయితే మంచిగా కనిపిస్తుంది. దీనికి వచ్చిన బాటమ్ అయితే ఇది, దీనికి మొత్తం ఎలాస్టిక్ వచ్చింది. ఫిట్టింగ్ అయితే చాలా చాలా ప్రాపర్గా ఉంది ఈ డ్రెస్కి. ఈ దుపట్టాకి అయితే దుపట్టా మొత్తం కూడా చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి అనమాట. ఓవరాల్గా ప్లెయిన్గా ఉంచకుండా అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ ఇచ్చిర్రు. సో ఇవ్వండి డ్రెస్సెస్, మీకు ఎలా అనిపించినాయి, ఏ డ్రెస్ నచ్చింది కమెంట్ చేసేయండి. అండ్ దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఏ డ్రెస్ నచ్చింది కమెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో నాకు వీడియో ఐడియాస్ ఇవ్వాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.